అన్నట్టు రాజ్యసభ అంటే ఎంతమందికి ఎరకనోళ్ళ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ అని రెండు ఉంటాయి. సరే లోక్సభ ముచ్చట మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. కానీ రాజ్యసభ అంటే ఎగువ సభ అంటారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకొని పార్లమెంట్కు పంపిస్తే రాష్ట్రం తరపున వాళ్ళు అక్కడ మాట్లాడతారు అన్నట్టు. అందుకే దాన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు అని అంటే రైట్, రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది సెంట్రల్ ఎన్నికల సంఘం. దేశంలో మొత్తం 10 రాష్ట్రాలకేంచి 37 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో మన తెలంగాణకేంచి కూడా ఓ 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9వ తారీఖుతోని అభిషేక్ మను సింఘ్వి సురేష్ రెడ్డి సీట్లు ఖాళీ అవుతాయి. వాళ్ళకు బదులు ఇప్పుడు కొత్త వాళ్ళని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టు. ఈ నెల 26వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు నామినేషన్లు వేసుకోవచ్చు రాజ్యసభలో అధ్యక్ష అని పిలవాలనేది ఆశ ఉన్నోళ్ళు. 6వ తారీఖు నాడు వేసిన నామినేషన్ల చెకింగ్ ఉంటది. 9వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకునేది ఛాన్స్ ఉంటది. ఇక 16వ తారీఖు నాడు పోలింగ్ అయ్యాలనే కౌంటింగ్. పొద్దుగాల 9ంటికెంచి బయటిల్లి 4ంటి దాకా పోలింగ్ నడిస్తే అంబటేళ్ళకి 5ంటికెంచి కౌంటింగ్ నడుస్తుంది. పేరుకు నామినేషన్ లేసుడు ఓట్లు నడుచుడు ఉంటది. కానీ సర్కారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే రాజ్యసభకు పోయేది అధ్యక్ష అనేది. అంటే ఎమ్మెల్యేలే కదా ఓట్లేసేది, వాళ్ళ లీడర్లు కాదని ఇంకొకరికి వేయాలి కదా. ఇటు ఎక్కువ మంది దానిక ఎమ్మెల్యేలు షై పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళే రాజ్యసభకు పోయేదిగా. ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కాబట్టి రేపటి సంది మంత్రుల చుట్టూ గిరికలు కొడతారు కావచ్చు పో పైరవీల కొరకు. పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తారో ఎవరిని పెద్దల సభకు పంపిస్తారో ఏమో గానీ ఆశావాహులు రువ్వడి వేస్తారు కావచ్చు ఇక ఇప్పటి సంది. అయితే మొత్తం 7 ఉంటారు మన తెలంగాణకి పెద్దల సభల. అందులో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మరి చూడాలి ఆ 2 సీట్లకు మళ్ళీ 2 ఎక్కుతారు అనేటిదిగా రేపు.